హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఓటీఆర్ గురించి అయితే పార్ట్ 1 అయితే మొన్న అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. అది ఎలా చేయాలి ఏంటన్నది మొత్తం వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇందులో ఏంటంటే అంశాలు ఫర్గెట్ పాస్వర్డ్ ఎలా చేసి ఏ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ ఎలాగ ఎంటర్ చేయాలి ఏంటంటే మొత్తం వీడియో అయితే పార్ట్ 2లో అయితే మొత్తం అయితే ఉండడం అయితే జరిగింది. మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎస్ఎస్సి ఏ జాబ్ అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా మనం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రతిది కూడా చూస్తే మీకు ప్రతిది కూడా క్లారిటీగా అర్థం అయితే అవుతుంది. 100% ఫ్రీగా మీ ఫోన్ లో మీరు ఎలా చేసుకోవాలి ఏంటన్నది గురించి కూడా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ముందుగా మనం ఆన్లైన్ పార్ట్ 1 పూర్తిగా చూసిన వాళ్ళకైతేనే పార్ట్ 2 కూడా అర్థం అవడం అయితే జరుగుతుంది. సో ముందుగా మనం మన లాస్ట్ టైం చెప్పాను కదా మీకు, అదే కంటిన్యూ చేయడం అయితే జరిగింది. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇలా రావడం అయితే జరుగుతుందండి పార్ట్ 1లో. సో తర్వాత నుంచి నెక్స్ట్ కంటిన్యూ అయిన బటన్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక పేపర్ మీద కానీ లేకపోతే మీ ఫోన్ లో కానీ అయితే లాగిన్ చేసుకోండి. ఈ లాగిన్ ఐడి 30 రోజుల లోపల మీరు యాక్టివేషన్ చేసుకోకపోతే డీయాక్టివేట్ అయిపోద్దని కూడా ఎర్రర్ మెసేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 1-2 సార్లు గమనించండి, కావాలంటే మ్యాటర్ చదవండి. తర్వాత హలో క్యాండిడేట్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఓల్డ్ పాస్వర్డ్ వాళ్ళైతే ఒక 8 నెంబర్స్ 6 నెంబర్స్ దాకా ఇస్తారో అదైతే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు కదా, న్యూ పాస్వర్డ్ ఏంటంటే మనకి కింద నోట్ అని చెప్పేసి ఒక 12 అంటే క్యాప్చర్స్ అని లెటర్స్ అని లేకపోతే నెంబర్స్ అని ఇలాగా కొన్ని మనం అయితే పెట్టాలి. నేనైతే పాస్వర్డ్ ఏంటంటే పుష్ప@143 అని చెప్పేసి, అంటే అది అన్నిటికీ సమానంగా సరిపోయింది. సో అలాగా మీకు తగ్గ మీ పేర్లకు తగ్గ లేకపోతే మీకు ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు తగ్గ మీరైతే పేర్లు పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ మనకి సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతుందండి. అది సెక్యూరిటీ 1 క్వశ్చన్ అండ్ సెక్యూరిటీ 2 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవర్ ఫేవరెట్ మూవీ అని అడిగారు. ఓజీ అని పెట్టాను, ఎందుకంటే ప్రజెంట్ మూవీ ఓజీ, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఓజీ మూవీ అని పెట్టాను. సో మీకు మీ ఇష్టం, మీ ఫేవరెట్ మూవీ అయితే ఫేవరెట్ మూవీ, మీ లేకపోతే మీ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ నేమ్స్, మీ మమ్మీ ఎవరిది ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే సెక్యూరిటీ 2 వచ్చేసి వాట్ యువర్ సిటీ యువర్ నౌ, ఎక్కడ పుట్టావు అని చెప్పేసి అడుగుతుంది. సో నేనైతే లైవ్ అయితే రాజమండ్రిలో అయితే పుట్టడం అయితే జరిగింది. సో మీరు ఎక్కడైతే అక్కడ క్వశ్చన్ అయితే దానికి తగ్గ మీరు అయితే ఆన్సర్ ఇచ్చుకోండి. అంటే నెక్స్ట్ కొట్టిన తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ ఆల్రెడీ పోయి ఇప్పుడు మీరు కొత్తగా పాస్వర్డ్ పెట్టారు కదా, అది ఎంటర్ చేయాలి. మన రిజిస్ట్రేషన్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేయడానికి అయితే అవుతుంది. 1-2 సార్లు చెప్పిన పేస్ట్ చేయడం ఉండదు, ఓన్లీ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయడం అయితే జరిగింది. కింద క్యాప్చా అయితే ఎంటర్ చేయడం చేసి లాగిన్ చేసేటప్పుడు క్యాప్చా ఒక్కొక్కసారి రాంగ్ వస్తుంది, ఒకసారి మళ్ళీ రీట్రై చేయండి. తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మీ కేటగిరీ ఏంటి, క్యాస్ట్ అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీఓలు అయితే ఎవరైనా ఈడబ్ల్యూఎస్ అయితే 10% అయితే మన జాబ్స్ లో ఉంది. ఒకసారి మీరు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది, తొందరలో చూడండి. అయితే ఈడబ్ల్యూఎస్ అయితే ఓసీఓలు అయితే అది పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ మౌన నార్మలే. ఓబీసీ అంటే ఎవరా అని చెప్పేసి అడుగుతారు కదా, ఓబీసీ అన్న వాళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఎవరు బీసీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఓబీసీ సెక్షన్ లోకి వస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అదే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఓబీసీ, బీసీబీ అయితే బీసీసీ ఏదైతే మీరు క్యాస్ట్ మీ తగ్గ సబ్ క్యాస్ట్ ప్రకారం ఏ క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ అయితే మీరు అయితే పెట్టుకోండి. ఇది సెంట్రల్ అప్లికేషన్ కాబట్టి ఓబీసీ. యూఆర్ అంటే జనరల్, అంటే ఓసీ వాళ్ళు ఎవరైనా వస్తారు. అండ్ ఓబీసీ వాళ్ళు లేకపోతే ఆ నాన్ క్లెయిమర్ సరిగ్గా దాని కింద వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసిన తర్వాత జాబ్స్ లో ఓసీ కూడా వస్తారు. అది ఏం చేయాలి అన్నది కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఓబీసీ సర్టిఫికేట్ గురించి. అది కూడా తొందరలో వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది, చూడండి. అండ్ మీ క్యాస్ట్ ఏంటి, ఈడబ్ల్యూఎస్. సో నేను ఈడబ్ల్యూఎస్ అయితే తెలిసేసాను. నువ్వు ఇండియన్ ఏ సీజన్ లో పుట్టావు అండ్ ఇండియన్ ఆఫ్ సీజన్. అండ్ ఐడెంటిఫై మార్క్స్, ఇది ఎక్కడంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ లోని మనకు లాస్ట్ లో అయితే డేట్ ఆఫ్ బర్త్, లాస్ట్ లో అయితే మార్క్స్ కిందనైతే మనకి ఐడెంటిఫై మోల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఏ మోల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఎంటర్ చేయండి, ఇష్టాధారంగా అయితే ఎంటర్ చేయవద్దు. ఎంటర్ చేయడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న జాబ్ వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది 1-2 సార్లు. 10th క్లాస్ లేదుందో 10th క్లాస్ మొదటి జిరాక్స్ ఎంటర్ జిరాక్స్, ఒరిజినల్ చూసి 1-2 సార్లు ఎంటర్ చేయండి. ఏ మూల ఉంది రైట్ నెక్ అని చెప్పేసి ఉంటుంది, అది ఎంటర్ చేయడం అయితే జరిగింది.
నెక్స్ట్ 5వ పాయింట్ వచ్చేసి డిజేబుల్ PWDB అంటే ఎవరైనా ఉంటే పేజ్ కోటాలో ఎవరైనా ఉంటే వాళ్ళ మాత్రమే ఎస్ అని పెట్టి వాళ్ళు దేనికి తగ్గ ఈహెచ్ఆ హెచ్హెచ్ఆ ఓహెచ్ఆ అదర్స్ అని చెప్పేసి దేని అయితే దాన్ని క్లిక్ చేసి పర్సన్ అయితే మీరైతే పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 6th అడ్రస్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే అదే అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి మన ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు అయితే రావడం అయితే జరిగిందండి. సో ప్రతి జిల్లాకు కూడా పాత వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకొని కంటిన్యూ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే గమనిక, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే కొత్తగా డిస్ట్రిక్ట్లు ఇక్కడ తీసారో ఆ డిస్ట్రిక్ట్ లో మీరు అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకొని అంటే ఎస్ఎస్సి దాంట్లో కానీ లేకపోతే యూపీపీఎస్సి కానీ ఏదైనా కానీ అందులో కూడా మీరు అయితే అప్డేట్ చేయండి. ఇదేంటంటే అడ్రస్ 2-79/2 కడియం పుంట రోడ్, దామరెడ్డిపల్లి, కడియం మండలం అండ్ ఈస్ట్ గోదావరి అండ్ మన పిన్ నెంబర్ 533-126 ఏదైతే అది. సో నేను ఎక్కడ ఉంటున్నానో సేమ్ నాకు ఆ అడ్రస్ కూడా అదే. సో పర్మనెంట్ కూడా ఒక్కొక్కరు టెంపరీ అడ్రస్ ఉంటారు కదా, మీరు ఒకళ్ళు మీకు ఏమైనా పోస్ట్ రావాలని ఏమైనా అనుకుంటే మీరు టెంపరీ అండ్ పర్మనెంట్ కూడా 2 అడ్రస్లు అయితే మీరు ఇచ్చుకోండి. అక్కడ ఎస్ఆర్ నో అడిగింది. సో నాకు 2 ఒకటే కాబట్టి ఎస్ అని ఇచ్చి నెక్స్ట్ ఆ సేవ్ అని బటన్ అయితే నొక్కాను. సో సక్సెస్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ చేయండి, డిక్లరేషన్ అవుతుంది. ఇలాగ మీకు అయితే పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. ఇది ఓటీఆర్ పార్ట్ 2 అయిపోయింది. అండ్ ఎస్ఎస్సి అప్లికేషన్స్ ఎలాగ అప్లై చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైక్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా మంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీకు నచ్చితేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే బలవంత పెట్టను. మీకు 90% ఉపయోగపడుద్ది అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను చెప్పడం అయితే జరిగింది. నేను 8-9 సంవత్సరాల నుంచి ఇదే సర్వీస్ లో ఉన్నా కాబట్టి నేను చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి.